శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క మీకు రథ సప్తమి శుభాకాంక్షలు. అక్క నమస్తే పద్మిని, నీకు కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఇంత విశేషంగా రథ సప్తమి రావటం ఏంటక్క? ఆదివారము సప్తమి 25వ తారీఖు, సంఖ్యపరంగా చూసుకుంటే 7. అద్భుతమైనటువంటి ఆ రోజుకున్న వైశిష్ట్యం ఒకసారి మనం చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది అంటారు కదా, అట్లాంటి ఒక కాంబినేషన్తో రాబోతుంది. ఈ ఇయర్కి మొత్తం ఇయర్ అంతా కూడితే నంబర్ 1 వస్తుంది. అంటే సూర్యుడికి సంబంధించిన నంబరు 7. అంటే సప్త రథాలతో వస్తారు కదా, ఆ ఉద్దేశంతో చెప్పాను. సప్తమి అంటే మళ్ళీ 7. సో ఇంత కాంబినేషన్తో వస్తుంది. ఆదివారం ఏం చేయబోతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మనం అందరం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజున ఒకసారి చెప్పండి. అసలు సూర్య భగవానుడు ఆరాధనే అత్యంత విశేషమైంది, విశిష్టమైంది, పవర్ఫుల్ కూడా. ఎందుకంటే మన బ్రిటిషర్స్ మనం రూల్ చేసేటప్పుడు, మన మీద అధికారం చెలాయించేటప్పుడు ఈ ఆదివారము వీళ్ళు సూర్యభగవానుడి పూజించి ఇంతటి శక్తి వచ్చింది వీళ్ళకి, వీళ్ళ శక్తి క్షీణించాలి అనే దాన్ని ఒక హాలిడేగా మార్చేశారు. సండే హాలిడే లాగా. లేదంటే మన పూర్వం తీసుకుంటే నిష్టగా ఉండేవాళ్ళు, చాలా నిష్టగా. ఆదివారము అంటే ఓ ప్రత్యేకం సూర్యారాధన చేయటమే. ఎందుకంటే సూర్యుడు మన జాతకరీత్యా సూర్యుడు గనక సరైన పొజిషన్లో లేకపోతే జీవితం అంతా అంధకారమే. వాళ్ళకి సరైన కెరీర్ ఉండదు, ఉద్యోగ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగ సమస్యలు కదా అందరికీ, ఉద్యోగం రావట్లేదు, సన్ మాలిఫిక్ ఎఫెక్ట్ వల్లే జరుగుతుంది. అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. అంతెందుకు, మనకి కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి వింటర్ సీజన్లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది, సమ్మర్ కంటా కూడా. అలా అన్ని ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ అయితే ఇంకా ఘోరంగా, ఐ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్, డైజెస్టివ్, హార్ట్ కూడా ఆత్మకారకుడు కాబట్టి. అలాగే తండ్రికి సంబంధించి కూడా కదా, తండ్రికి సంబంధించి తండ్రి ప్రేమ ఉండదు, తండ్రి నుంచి ఏమి ఉండదు, లేదా తండ్రి ఉండడు, ఆ తండ్రి పొజిషన్ కూడా ఉండదన్నమాట. వాళ్ళ జీవితంలో తండ్రి నుంచి ఏమీ ఉండదు వాళ్ళకి. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్, ప్రాస్పరిటీ కావాలన్నా, వెల్త్ కావాలన్నా. యుద్ధంలో కూడా శ్రీరామచంద్రుడు రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు ఆయన ఆదిత్య హృదయాన్నే పట్టించారు. అగస్త్యులు వచ్చి ఉపదేశిస్తే ఆయన చేసింది ఆదిత్య హృదయమే. మరి ఆ సక్సెస్ ఇచ్చింది ఎవరు? సూర్యుడే. ఆ సక్సెస్ అనేది రావాలి మన జీవితంలో, పవర్ అనేది రావాలి, పవర్ఫుల్ పొజిషన్లో కూర్చోవాలి, పవర్ఫుల్ సీఈఓలు అవ్వాలి, పవర్ఫుల్ రాజకీయ నాయకులు అవ్వాలి, పవర్ఫుల్ వ్యాపారవేత్తలు అవ్వాలి, పవర్ఫుల్ స్టూడెంట్ అవ్వాలి, విద్యలో ఓవరాల్ గా పవర్ అనేది మన చేతిలో ఉండాలి. పవర్ అనే చేతిలో ఉండాలంటే సూర్య భగవానుడు ఆరాధన. ఇంతటి విశేషమైన రోజు మళ్ళీ రాదు. ఎందుకు అనంటే ఆ రోజు ఆదివారము, నువ్వు అన్నట్టు రథసప్తమి, టోటల్ 7, డేట్ 25. ఆ రోజు సూర్య జయంతి, నర్మదా జయంతి, సర్వార్థ సిద్ధి యోగము, అద్భుతమైన యోగాలు. అసలు ఇలా ఆదివారం రోజు రావటం అంటే సన్ యొక్క ఎనర్జీ మనం తీసుకోవటం. ఆ రోజు సూర్య ఆర్ఘ్యాలు వదిలిన, అలాగే సూర్య భగవానుడిని పూజించిన, సూర్య భగవానుడు హోమం చేసిన విశేషమైన ఫలితం. పీఠంలో ఏం చేయబోతున్నారు మరి? సహస్ర సూర్య హోమం. సహస్ర సూర్య హోమం. సహస్ర సూర్య హోమం అంటే సూర్య భగవానుడికి ఆర్ఘ్యాలు, అంటే ఆర్ఘ్యాలు కాదు, సూర్య భగవానుడికి హవిసులు మనం ఇచ్చేది 1000 అనమాట. మనం అందుకే సహస్ర సూర్య హోమము అనేది చేస్తున్నాం. అలాగే ఆర్ఘ్యాలు కూడా ఆ రోజు వచ్చిన భక్తులందరికీ ఆ రోజు ఆర్ఘ్యాలు వదలటం కూడా, అంటే అర్ఘ్యం మంత్రపూర్వకంగా వదిలిస్తారు. మంత్రపూర్వకంగా ఆ రోజు అందరూ కూడా పురోహితులు వచ్చి చేస్తున్నారు. పురోహితులు వచ్చి చేసేదే ఈ సహస్ర సూర్య హోమము. ఇక ఆ రోజు పూజించి ఎవరికైతే సూర్య భగవానుడు అనుకూలించట్లేదో, ఎవరికైతే ఉద్యోగ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి కోసం పూజించినటువంటి లాకెట్స్ కూడా రెడీ చేయిస్తున్నాను. మెడలో వేసుకునే సూర్యుడు లాకెట్స్. ఈ ఉద్యోగ సమస్యల వాళ్ళు ప్రత్యేకంగా లాకెట్ ధరిస్తే చాలా మంచిది. ఆ రోజు పూజలో పాల్గొంటే చాలా మంచిది. విశేషంగా ముందు పూజలో పాల్గొనే వాళ్ళకి ఇస్తున్నాము, తర్వాత మిగతా ఉంటే మిగిలిన వాళ్ళకి మనము అందజేయచ్చు. మరి రావాలి అనుకునే వాళ్ళు రావచ్చు. ఆ రోజు ఇవ్వచ్చు అక్క, గోత్రనామాలు ఇవ్వచ్చు,
డైరెక్ట్గా వచ్చి హోమంలో కూడా పాల్గొనవచ్చు. పాల్గొనొచ్చు. కాకపోతే కొంతమందికి అవకాశం, ఎక్కువ మందిని మనం అకామిడేట్ చేయలేము చేయలేము. కాబట్టి ఎంతమందికి ఇస్తారు? కొంతమందికి ఒక 20 మంది 21 మంది వరకు అవకాశం ఉంటుంది. జంటలు రావచ్చు. ఇండివిజువల్ గా ఉద్యోగం అది కావాలి, మేము ప్రయత్నిస్తున్నాము, మాకు సక్సెస్ కావాలి, పవర్ కావాలన్న వాళ్ళు ఇండివిజువల్ గా కూడా రావచ్చు. పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. ఓకే. ప్రధాన సమస్య ఉద్యోగాలే పద్మిని. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, దీర్ఘకాలిక రోగాలు ఉండేవాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఐ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఈ ఆయుర ఆరోగ్యాల కోసం కూడా సూర్యారాధన, ఈ సహస్ర సూర్య హోమం అనేది చేయించుకోవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఉద్యోగం వస్తుంది, ఐశ్వర్యం, ఫైనాన్షియల్ గ్రోత్, వ్యాపారంలో రాణించాలన్నా లేదా ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలి, ప్రమోషన్స్కి వెళ్ళాలి, ఆ రాజకీయాల్లో రాణించాలి, రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం మేము, రాణించాలి అనుకునే వాళ్ళు కూడా ఈ సహస్ర సూర్య హోమం కానీ సహస్ర సూర్య యాగాన్ని కూడా నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలని సూర్యభగవానుడు ఇస్తాడు. అద్భుతం. మరి రావాలి, మరి ఈ మన హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక లత గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి రాలేని వాళ్ళు ఇంట్లో ఏం చేసుకోవచ్చు అక్క? ఆ రోజు మనకి చిక్కుడు ఆకులని దొరుకుతాయి. చిక్కుడు ఆకులు తల మీద పెట్టుకుని తలంటు స్నానము, చిక్కుడు ఆకులు రేగిపళ్ళు కూడా పెట్టుకొని తలంటు స్నానం చేయాలి ఆరోగ్యం కోసము. అలాగే ఇంట్లో వాళ్ళు సూర్యుడికి ఆర్ఘ్యాన్ని ఇవ్వాలి. మొన్ననే మనం 12 నామాలు చెప్పాం, మళ్ళీ కావాలంటే చెప్తాం. సూర్యుడిది ఒక స్తోత్రం చెప్తాను, దాన్ని చదువుకుంటా చక్కగా సూర్యారాధన. అలాగే ఆదిత్య హృదయం కూడా చదువుకుంటే మంచిది. ఆదిత్య హృదయం కూడా 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఆ రోజు చదువుకుంటే మంచిది. సూర్యాష్టకం చదువుకుంటే మంచిది ఆ రోజు. రైట్. సూర్యుడి యొక్క ఎనర్జీ మనకు లభిస్తుంది. తప్పకుండా స్తోత్రం ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్ర కిరణాయ మనోవాంఛితం ఫలం దేహి దేహి స్వాహ అని చెయ్యాలి. మరొకసారి ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్ర కిరణాయ మనోవాంఛితం ఫలం దేహి దేహి స్వాహ. ఎన్నిసార్లు చేయమంటారు అక్క? అది 108 సార్లు. దాంతోపాటు సూర్య గాయత్రి మంత్రం ఇస్తాను, అది ఇది 2 చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ విద్మహే భాస్కరాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్ అని సూర్య మంత్రము సూర్య గాయత్రి కూడా చదువుకుంటే మంచిది. అలాగే ఆ రోజు నీళ్ళల్లో రాగి చెంబులో రాగి పాత్రలో బెల్లం వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎర్రని పుష్పాలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం వదిలితే చాలా మంచిది. సూర్య నమస్కారాలు వీలైతే చేసుకుంటే కూడా మంచిది. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం కూడా జరగబోతుంది పీఠంలో, కాబట్టి మరి మీరు కూడా ఆ రోజు పొంగల్ కూడా మన సూర్య కిరణాలు పడేలాగా పొంగల్ వండి నైవేద్యంగా చిక్కుడు ఆకుల్లో తినాలి. అలా తింటే ఆరోగ్యం లేని వాళ్ళకి. అలాగే పెసర్లు తీసి ఆ సూర్య భగవానుడికి 3 సార్లు వేస్తాం అనమాట. ఎలా వేస్తారు? ఇలా చూపించి ఓం సూర్యాయ నమః అని. ఎందుకంటే మా అమ్మమ్మ గారు పెద్దమ్మమ్మ గారు అరసవిల్లి దగ్గర అంటే శ్రీకాకుళంలో ఉంటారు, అక్కడ ఆరాధన నాకు అన్నీ చెప్పేవారు. సూర్యకిరణాలు ఇలా తాకాలి, అలాగే మన రథాన్ని తయారు చేసుకోవాలి చిక్కుడు దాంతో అని కూడా, చిక్కుడు కాయలతో ఉంటుంది రథాన్ని తయారు చేసుకోవటము. ఇలా పెసర్లు విసరటం వల్ల కూడా మనం అనుకున్న జరుగుతుంది అని మా అమ్మమ్మల ద్వారా తెలుసుకున్న విషయాన్ని పంచుకున్నాను. ఎన్నిసార్లు? అలా 3 సార్లు ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా స్వామి మీకు మేము అర్పిస్తున్నాం ఇది నైవేద్యంగా ప్రసాదం ఓం సూర్యాయ నమః అని సూర్య భగవానుడి వైపు ఇలా వేయాలని వేస్తారు. అద్భుతం. తర్వాత పెసలు ఏం చేస్తారు? ఏం లేదు, సూర్య భగవానుడికి వెళ్ళిపోతాయి, అలా వేసేస్తాం. పక్షులు తింటాయి. ఎలాగో ఆరుబయట చేస్తారు, ఆరుబయట సూర్య భగవానుడికి చూపించి వేసేయటమే. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రథ సప్తమిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఇంత మహిమాన్వితంగా రావటం అనేది ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆదివారం రావటం, 25వ తారీఖు రావటము. ఎవరికైతే ఈ మకర సంక్రమణం యోగించట్లేదో, అంటే కొన్ని అలాగే పంచగ్రహ కూటమి యోగించట్లేదో కొన్ని గ్రహాలకి, వాళ్ళు ఈ సూర్యారాధన చేసుకుంటే అన్ని గ్రహ దోషాలు కూడా పోతాయి. చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. మరొకసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షలక్క. నమస్తే.